ఆలగడ్డలో ఆటవిక రాజ్యం కొనసాగుతున్నది. నేను చెప్పిందే ఇక్కడ అధికారం అంటూ ఒక షాడో ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలు ప్రజలను బిక్కుబిక్కుమంటూ జీవనం గడపాల్సిన పరిస్థితి కల్పిస్తున్నది. ఆ ఎమ్మెల్యే దాదాగిరితో ఇప్పటికే ఆలగడ్డ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సీనియర్ టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డికి చెందిన వ్యక్తిగత ఆస్తిలోకి అక్రమంగా ప్రవేశించి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరియు సోదరుడు విఖ్యాత్ రెడ్డి విధ్వంసం సృష్టించడం విమర్శలకు దారితీస్తోంది. ఆలగడ్డ పట్టణంలో ఆటవిక రాజ్యం అరాచకాలను సృష్టిస్తున్నది. షాడో ఎమ్మెల్యేగా అవతారమెత్తిన భార్గవరాం సూచనలతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరియు సోదరుడు విఖ్యాత్ రెడ్డి కమిషన్ ఏజెంట్లాగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే ఆలగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుల దందా పట్టణ ప్రజలను కంటికి కునుకు లేకుండా చేస్తున్నది. చికెన్ దుకాణాల దందా నుంచి ఇసుక, మద్యం, శిల్పాల తయారీ కేంద్రాలు, వ్యాపార దుకాణాల వరకు అక్రమ వసూళ్లు చేస్తూ భయానికి గురి చేస్తున్నారు. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పారుపేట పల్లకి ఆలగడ్డకు చేరుకొని పట్టణంలో పండుగ వాతావరణం నెలకొన్న సమయంలో షాడో ఎమ్మెల్యే సూచన మేరకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరియు సోదరుడు భూమా విఖ్యాత్ రెడ్డి దౌర్జన్యంగా వ్యవహరించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీనియర్ టీడీపీ నాయకుడు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డికి చెందిన వ్యక్తిగత ఆస్తిలోకి వెళ్లి జేసీబీ యంత్రంతో అరాచకం చేయటం పలు విమర్శలకు దారితీస్తుంది. స్థలంతో పాటు కాంప్లెక్స్ రాస్తా తన సొంత ఆస్తిగా డాక్యుమెంట్స్ ఉన్నాయని, గతంలో మున్సిపల్ కమిషనర్ కూడా డాక్యుమెంట్స్ చూపించినట్లు పోలీసులకు వివరించారు. అసలు నోటీస్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఎలా అంటే ఎమ్మెల్యే అని దౌర్జన్యమా? అసలు ఎమ్మెల్యే ఇన్లే ఎంక్రోచ్మెంట్ ఉంది. డాక్యుమెంట్ చూపించమనండి. ఎమ్మెల్యే ఎంక్రోచ్మెంట్ ఉంది. ఎంక్రోచ్మెంట్ ఉంది ఎమ్మెల్యేది. డాక్యుమెంట్ చూపించమనండి ఆమెని. సీనియర్ టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డికి పట్టణంలో సొంత ఆస్తులు ఉన్నాయి. ఏవీ సుబ్బారెడ్డికి చెందిన సొంత ఆస్తిలోకి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరియు సోదరుడు విఖ్యాత్ రెడ్డిలు యంత్రాలతో అక్రమంగా ప్రవేశించి రహదారిపై ఉన్న గోడను తొలగించటం వివాదానికి దారితీసింది. మున్సిపాలిటీలో ఆక్రమణలను తొలగించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉంది. కానీ స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరియు సోదరుడు విఖ్యాత్ రెడ్డితో కలిసి రహదారులపై విధ్వంసం సృష్టించారు. సమాచారం తెలుసుకున్న ఏవీ సుబ్బారెడ్డి తమ కుమార్తెలైన జాహ్నవి, జశ్వంతి, చరిష్మలతో కలిసి సంఘటనా స్థలానికి వెళుతుండగా డీఎస్పీ ప్రమోద్ వారికి సర్ది చెప్పారు. నేను చూసుకోవద్దా సార్? నా ప్రాపర్టీకి డ్యామేజ్ అయింది. నోటీస్ ఇచ్చారా సార్? నోటీస్ ఇచ్చారా సార్? డ్యామేజ్ అయింది, నేను చూసుకోకూడదు సార్? నా ప్రాపర్టీ వాడెవడు? ఆ చిన్నోడు వాడు. మీరు వాడు మాటలు వింటున్నారు. కనెక్టివిటీ రోడ్ ఉంది సార్. డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా సార్.
ఆ పబ్లిక్ రస్తాకు ఉందా మీకు అసలు డాక్యుమెంట్? పబ్లిక్ రస్తా కాదు సార్, అది రస్తా బ్లాక్ అయింది కదా మరి. నేను చేశాను ఆ రోడ్డు సిమెంట్ సార్, చూసేదానికి రస్తా అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 ఏళ్ల కింద డాక్యుమెంట్ నేను ఇచ్చేసాను సార్. డాక్యుమెంట్ కమిషనర్ ఇచ్చేసాను సార్. ఇప్పుడు కమిషన్ సంఘటనా స్థలానికి ఏవీ సుబ్బారెడ్డిని వెళ్లకుండా చర్చలు జరిపారు. ఏవీ సుబ్బారెడ్డి మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడగా తనకు ఎటువంటి సంబంధం లేదని కమిషనర్ పేర్కొన్నారు. అయితే సంఘటనా స్థలానికి మున్సిపల్ శానిటేషన్ అధికారి ఏ విధంగా వెళ్తారని ప్రశ్నించారు. కొట్టారంటే మీరేమన్నా ఆర్డర్ ఇచ్చారా? అసలు మీకు తెలుసా తెలియదా? తెలియనప్పుడు ఆమె అంటే ఏది అడ్డం ఉంటే అది ఎమ్మెల్యే కొట్టుకుంటా పోతారా సార్? దానికి అధికారులు ఊరికనే అంటారా? నేను మాట్లాడుతున్నాను కాదు, ఇప్పుడు మీకు తెలియదు అనేసి అంటున్నారు. మీకు తెలియకుండా మరి శానిటరీ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ ఎట్లా వెళ్ళారు? కరెక్టే, నేను కాదనట్లేదు. వితౌట్ యువర్ ఆర్డర్స్ మీ కింద పర్సనల్ ఎలా వెళ్ళారు? నేను ఆల్రెడీ చెప్పాను, ఏదన్నా ఎన్క్రోచ్మెంట్ కానీ ఏదైనా జరిగేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టిలో పెట్టాలి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అవుతాయి అనేసి. సో మీరు మీ ఎక్స్ప్లెనేషన్ ఏమి? వితౌట్ యువర్ ఆర్డర్స్ మీ కింద వాళ్ళు వెళ్ళారా? మీరు దీనికి అగ్రీ అవుతున్నారా? అండ్ అక్కడ ఎన్క్రోచ్మెంట్ ఏమైనా ఉందా? డీఎస్పీ ప్రమోద్ మున్సిపల్ కమిషనర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణంలో ఎటువంటి అసాంఘిక సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ ప్రమోద్ ఏవీ సుబ్బారెడ్డికి సర్ది చెప్పారు. ఏవీ సుబ్బారెడ్డి ఒకానొక సమయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరియు సోదరుడు విఖ్యాత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలగడ్డ నియోజకవర్గంలో చికెన్ నుంచి ఇసుక, మద్యం, రేషన్ బియ్యం దందా కొనసాగుతున్నదని, పార్టీ ప్రతిష్ట దృష్టిలో పెట్టుకుని ఇంతవరకు విమర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పార్టీ నాయకత్వంతో మాట్లాడి స్థానిక షాడో ఎమ్మెల్యే మరియు భూమా అఖిలప్రియ చేస్తున్న అరాచకాలను తెలియజేస్తానని, ఆలగడ్డలో ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అనుచరులు, కార్యకర్తలు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. దౌర్జన్యంగా మున్సిపల్ కమిషన్ నేను ఓపెన్ స్పీకర్లో అందరికీ పోలీస్ అధికారులు ఉండగా మున్సిపల్ కమిషనర్తో మాట్లాడినాను. నా పర్మిషన్ లేదు, నేను ఎటువంటి అథారిటీ ఇవ్వలేదు. వచ్చి నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా డాక్యుమెంట్ ఉంది అని చెప్పి దౌర్జన్యంగా నిలబడి ఎమ్మెల్యే ఆమె తమ్ముడు నిలబడి గోడబడ కొట్టేయడం అనేది చాలా దారుణమైన విషయము. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంతో నన్నే ఇట్లా చేస్తే ఎంతమంది ప్రజలను గోడాడిస్తాను. ఆమె చరిత్ర చెప్తే చికెన్ కానించి, బిచ్చగాళ్ళ కానించి, శిల్పకళా మందిరం కానించి ఏది డబ్బులు తీసుకోలేదు. ఇంతవరకు నేను నోరిప్పి మాట్లాడలేదు. రేపు నుంచి పార్టీతో సంప్రదించి ఆమె మొత్తం పరువంతా రోడ్డు మీద తీరుస్తా. ఏమని అనుకుంటుందేమో, తమాషా చేస్తుందా? ఎమ్మెల్యే అయితే తాలూకాకు రాదా? చట్టం లేదా? గౌరవం లేదా చట్టం మీద? మున్సిపల్ కమిషన్ క్లియర్గా చెప్తున్నాడు. నిన్న ఇంటి దగ్గర ట్రైన్ పంపిస్తారు. ఏం తమాషా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా మనము? ప్రజారాజ్యంలో ఉన్నామా? జరుగుతుందని ఏమైనా చేయొచ్చని రేపు ఇళ్ళ మీదకి వస్తారు జేసీబీలు తీసుకొని. సరైన టయానికి డిఎస్పీ గారు ఉండి దాన్ని నిరోధించారు, కానీ లేకుంటే మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు వికాలని ప్రయత్నం చేశారు. ఒక్కటి కాదు, ఎన్నిండి నేను మొత్తం చరిత్ర కడుగుతా. ఎందుకంటే పార్టీ పరువు కోసం నేను మౌనంగా ఉన్నా. నా మౌనాన్ని చేతగంటాలని అనుకుంటున్నారు. ఏవీ సుబ్బారెడ్డి అంటే ఏమన్నా ఒకసారి చూపిస్తాను. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.